అయ్ బాబోయ్ మా చంద్రబాబు గారు ఎర్రీ గ్రేట్ అండి. ఏమో అనుకున్నాం కానీ సంపద మామూలుగా పెంచట్లేదండి. ఆ పెంచిన సంపదను చూస్తుంటే దాన్నంతా ఎక్కడ దాయాలో కూడా తెలియడం లేదండి. అందుకే ఎక్కడైనా ఖాళీ స్థలాలుంటే కొంచెం చెప్పరా ప్లీజ్. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. విన్నారటండి, ఎలక్షన్లకు ముందు చంద్రబాబు గారు ఎలా సంపద సృష్టిస్తానన్నారా? ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చాకని మరి ఆయన గారు సృష్టించిన సంపదను దాచిపెట్టుకోవడానికి ఖాళీ స్థలాలు కావాలి కదా. అందుకే మీకు తెలిసిన ఖాళీ స్థలాలు ఏవైనా ఉంటే చెప్పండి అని అడుగుతా ఉన్నాం. సరే కానీ ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఎంత సంపద సృష్టించారు మరి అంటే, అబ్బో చాలా ఉందండి, 12,000 కోట్లు. అది కూడా కేవలం 5 వారాల్లో. అంటే నమ్ముతారా? అదేంటండి, అది అప్పు కదా. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 5 వారాల్లో 12,000 కోట్లు అప్పు చేశారు. దాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వేలం ద్వారా తీసుకున్నారు కదా. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? తాజాగా ఇంకో 3,000 కోట్ల అప్పు కూడా తీసుకున్నారు తెలుసా. ఇంకా సంపద సృష్టి ఎక్కడిది అంటే మరి బాబు గారు చేసిన అప్పులే సంపద అనుకోవాలేమో. మరి లేకపోతే ఏంటండి, వైఎస్ఆర్సీపీ ఉచిత పథకాలు అన్నప్పుడేమో పప్పు బెల్లాలు అంటారా ఈ చంద్రబాబు గారు. ఆ తర్వాత ఆయన గారే అన్ని అడ్డమైన హామీలు ఇచ్చి ఫ్రీ 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 అని మాట్లాడతారా? మరి అన్ని ఫ్రీలు అలా ఇస్తారండి బాబు అంటే, సంపద సృష్టిస్తాను అని వీర లెవెల్లో డైలాగులు చెప్పి ఇలా తీరా అధికారంలోకి వచ్చాకని అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. అంటే ఈ అప్పులనే బాబు గారు సృష్టించిన సంపద అనుకోవాలి ఇప్పుడు. పైగా ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి పక్కకు పెట్టేస్తున్నారు. అయినా ఇప్పుడే ఇన్ని అప్పులు చేశారంటే ఇక రేపట్లో ఇంకెన్ని చేస్తారో. ఈ లెక్కన చూస్తే అసలు బాబు గారు సృష్టించేది సంపద కాదు, అప్పులు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఏడు మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా?